హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పత్యం కూరలాగా వండుకునే బీరకాయ కూరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. సో ఆయిల్ అంతా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే వేసుకోలేదు. ఎందుకంటే పత్యం కర్రీ అన్నాను కదా, పత్యానికి చేసే కర్రీలో శనగపప్పు వేయరనమాట. ఈ కర్రీ బాలింతలకి లేదంటే ఏదైనా బాగోలేని వాళ్ళకి పెడితే కొంచెం బాగుంటుంది అనమాట. సో ఎండుమిరపకాయ కూడా బాగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ గుడ్లు ఉంటాయి కదండి, తొక్క తీసేసి ఎల్లుల్లిపాయ గుడ్లను అయితే వలిచేసుకొని వాటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని అయితే వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మెయిన్లీ వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి కంప్లీట్గా. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. సో చూసారు కదండి, నాకు కొంచెం అటు ఇటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత వాటర్ అలా మెల్లగా వదులుతూ ఉంటుంది. ఆ టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకొని అలా సిమ్లోనే మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెట్టేస్తే మనకి అంత టేస్టీగా రాదనమాట. ఎప్పుడైనా మూత పెట్టేసి ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటర్తో మాత్రమే బీరకాయ కర్రీని కానీ లేదంటే ఇలాంటి ఫ్రైని కానీ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ రుచి, ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది. ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బీరకాయ కర్రీని అయితే. బీరకాయ నుంచి వచ్చిన వాటర్తోనే బీరకాయ అయితే ఉడుకుతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఉడుకుతుంది కదా. ఉడికిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వదులుతూ అయితే ఆ ఆయిల్లో ఫ్రై అవుతుంది. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ వాటరీగా ఉన్నప్పుడు దించేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. అదే ఆయిల్తో ఉడికి ఆ తర్వాత దించుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి కర్రీని ఏదైనా ఆపరేషన్లు అయిన వాళ్ళకైనా లేదంటే బాలింతలు ఉంటారు కదండి, బాలింతలకు కానీ ఇంట్లో అంటే నోరు బాగోకుండా ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెడితే చాలా టేస్టీగా వాళ్ళు మంచిగా కొంచెం తింటారనమాట. బాలింతలకు చేసుకోవాలి అనుకుంటే వెల్లుల్లి గుడ్లు మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలండి. వెల్లుల్లి గుడ్ల వల్ల ఒకటి పాలు పడతాయి, ఇంకా ఏదైనా స్టిచ్చెస్ లాంటివి ఉంటే కొంచెం తొందరగా మాడుతాయి అన్నమాట వెల్లుల్లిపాయ వల్ల. చూసారు కదా, బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది బాగోలేనప్పుడు ఇలాంటి కర్రీస్ తింటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేమైతే బాగోలేనప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తామన్నమాట. లేదంటే బీరకాయతో ఎగురు కర్రీయే చేస్తాను. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.